చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు. అనిల్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి బీఫామ్లు తీసుకున్నారు. కాసేపట్లో వారిద్దరూ నామినేషన్ వేయనున్నారు. రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ఇవాళే చివరి తేదీ కావడంతో కాసేపట్లో రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ రిటర్నింగ్ ఆఫీస్కు చేరుకోనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు. అనిల్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి బీఫామ్లు తీసుకున్నారు. ఇక కాసేపట్లో వారిద్దరూ నామినేషన్ వేయనున్నారు. రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ఇవాళే చివరి తేదీ కావడంతో కాసేపట్లో రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ రిటర్నింగ్ ఆఫీస్కు చేరుకోనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు. అనిల్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి బీఫామ్లు తీసుకున్నారు. ఇక కాసేపట్లో వారిద్దరూ నామినేషన్ వేయనున్నారు. రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ వేసేందుకు ఇవాళే చివరి తేదీ కావడంతో కాసేపట్లో రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ రిటర్నింగ్ ఆఫీస్కు చేరుకోనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ బీఫామ్లు అందుకున్నారు. ఇక కాసేపట్లో రిటర్నింగ్ ఆఫీస్ కు చేరుకొని నామినేషన్ వేయబోతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎప్పుడు ఎగ్జాక్ట్ గా నామినేషన్ వేయబోతున్నారు? రాజ్యసభకు సంబంధించిన ఖాళీ అయిన 3 సీట్లకు తెలంగాణలో ఉన్నటువంటి 3 సీట్లకు కూడా ఆయా పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీలో 1, కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకు కూడా సంబంధించిన అభ్యర్థులు ఖరారు అయిపోయిన నేపథ్యంలో వారందరూ కూడా బీఫామ్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వద్దిరాజు రవిచంద్ర కూడా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇద్దరు నామినేషన్ చేయబోతున్నారు. ఇప్పటికే పార్టీ వాళ్ళకి బీఫామ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వీళ్ళు నామినేషన్ కి రాబోతున్నారు. అసెంబ్లీలో ఈ నామినేషన్ పర్వం కొనసాగబోతుంది. ఇటు అనిల్ కుమార్ యాదవ్ తో పాటు రేణుకా చౌదరి ఇద్దరు కూడా బీఫామ్ ఇవ్వడంతో వారు మరి కాసేపట్లో బీఫామ్ దాఖలు చేయబోతున్నారు. రాజ్యసభ సంబంధించిన అంశాలపైన కూడా ఇది ఒక్కొక్క అభ్యర్థికి అంటే ఒక అభ్యర్థి గెలవడానికి 30 వరకు కూడా ఉండబోతుంది. 30 సీట్లతో ఒక అభ్యర్థి ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాల ప్రకారంగా ఇద్దరు కూడా నామినేట్ కాబోతారు. సో వాళ్ళు కూడా 3 చేస్తారని కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో దానికి కాకుండా కాంగ్రెస్ పార్టీ తనకున్న స్థానాల మేరకే ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ప్రకటించడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. వారిద్దరు కూడా నామినేషన్లు మరి కాసేపట్లో వేయబోతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరింత సత్తా చాటేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు అనుసరిస్తా ఉన్నది. అందులో భాగంగానే ఇప్పుడు రాజ్యసభ కూడా వ్యూహాత్మకంగా అటు రేణుకా చౌదరి అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇద్దరు 2 సామాజిక వర్గాలు, ఒక బీసీ సామాజిక వర్గం, ఒకటి ఓసీ సామాజిక వర్గాలకి పార్టీ టికెట్ ఇచ్చిందని కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ క్యాడర్. ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగుతుంది. రాజ్యసభతో పాటుగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సిద్ధమవుతున్న సందర్భంలో ఇప్పుడు మరి కాసేపట్లో అయితే అనిల్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి నామినేషన్లు వేయబోతున్నారు. వీరితో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులందరూ కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ కు ఇవ్వబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.